హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 టాప్ 5 కంటెస్టెంట్ అయిన గౌతమ్ కృష్ణ గురించి మాట్లాడుకుందాం. ఆయన యాక్టర్ మాత్రమే కాదు, డాక్టర్ కూడా. గౌతమ్ కృష్ణ హైదరాబాద్లో జన్మించారు. చిన్నప్పటి నుంచి స్టడీస్లో ఫస్ట్, ఆ తర్వాత షార్జా యూనివర్సిటీలో MBBS పూర్తి చేశారు. గౌతమ్కి ముందు నుంచే యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండేది. 2022లో గౌతమ్ తన తొలి సినిమాతో ఆకాశ వీధుల్లో డెబ్యూట్ చేశాడు. ఈ సినిమాతో ఆయన నటుడిగా, దర్శకుడిగా, స్క్రీన్ రైటర్గా తన ప్రతిభను ప్రదర్శించాడు. 2023లో గౌతమ్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో పాల్గొన్నాడు. ఆ షోతో ఆయన ఫేమస్ అయ్యారు. బిగ్ బాస్ సీజన్ 7లో ఒకసారి హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి సీక్రెట్ రూమ్లో ఉండి అశ్వత్థామ 2.0గా హౌస్లోకి రీఎంటర్ అయ్యారు. హౌస్ నుంచి బయటకు వచ్చాక చాలా ట్రోల్ అయ్యాడు గౌతమ్. బిగ్ బాస్ సీజన్ 8లో వైల్డ్ కార్డ్గా రీఎంటర్ అయ్యాడు. 0 ఎక్స్పెక్టేషన్స్తో వచ్చిన గౌతమ్ ఫస్ట్ వీకే ఎలిమినేట్ అవ్వాలి. కానీ మణికంఠ సెల్ఫ్ ఎలిమినేషన్ వల్లనే గౌతమ్ సేవ్ అయ్యాడు. చాలామంది ఆ వీక్ కాకపోతే నెక్స్ట్ వీక్ అయినా గౌతమ్ ఎలిమినేట్ అవుతాడు అని అనుకున్నాడు. కానీ సడన్గా గౌతమ్ గ్రాఫ్ చాలా పెరిగింది. గౌతమ్ హౌస్లోకి రాగానే యష్మిని క్రష్ అనడం, మేబీ లవ్ ట్రాక్ ప్లాన్ చేయాలని చూశాడు. కానీ యష్మికి నిఖిల్ మీద ఉన్న ఇంట్రెస్ట్ చూసి సడన్గా నామినేషన్స్లో యష్మిని అక్క అనేశాడు. ఆ తర్వాత నిఖిల్, యష్మి, ప్రేరణ అంతా గౌతమ్ మీదకి రావడంతో వాళ్ళ అందరి గ్రూప్ గేమ్ ఎక్స్పోజ్ అవ్వడం, గౌతమ్కి సింపతి పెరిగింది. అదే వీక్లో గౌతమ్ టాప్ కంటెస్టెంట్ కూడా అయిపోయాడు. సోలో గేమర్ అనే ట్యాగ్తో గౌతమ్ యష్మి, నిఖిల్, ప్రేరణ, పృథ్వీని టార్గెట్ చేయడం వల్ల గ్రూప్ గేమ్ మీద పాయింట్స్ చెప్పడం ఆడియన్స్కి అయితే చాలా నచ్చింది. కానీ ఇదంతా నిఖిల్ ఫ్యాన్స్కి మాత్రం గౌతమ్ ది పిఆర్ ప్లాన్ అని అనిపించేది. గౌతమ్ వచ్చాకే బయట కే బ్యాచ్ అని మన తెలుగువాడికే బిగ్ బాస్ కప్ రావాలి అనేది ట్రెండ్ అయింది. నిజంగా ఇది గౌతమ్ ప్రీ ప్లాన్డ్ గేమో కాదో తెలియదు, కానీ గౌతమ్ మాత్రం టాప్ కంటెస్టెంట్ అయ్యి విన్నర్ రేస్లోకి వచ్చేసాడు. కో కంటెస్టెంట్స్తో గౌతమ్ బిహేవియర్ కూడా చాలా బాగా ఉండేది. నామినేషన్స్లో గౌతమ్ పెట్టే పాయింట్స్కి ఏ కంటెస్టెంట్ దగ్గర డిఫెన్స్ చేసుకునే పాయింట్సే ఉండేది కాదు. గౌతమ్కి ఉన్న ఒక్కటే డ్రాబ్యాక్ ఏంటంటే టాస్క్ గట్టిగా ఆడలేకపోవడం. వచ్చిన సెకండ్ వీక్లో మెగా చీఫ్ అయ్యాడు, కానీ ఆ తర్వాత చెప్పుకునేలా గౌతమ్ ఏ టాస్క్గా ఆడలేదు. నబీల్ చెప్పినట్టు నామినేషన్స్లో ఉండే ఫైర్ గౌతమ్కి టాస్క్లో కనిపించదు. కానీ బిగ్ బాస్ అంటే టాస్క్ ఒక్కటే కాదు కదా. ఒక కంటెస్టెంట్ 0 ఎక్స్పెక్టేషన్స్తో హౌస్లోకి రావడం, వచ్చిన 2 వారాల్లో టాప్ కంటెస్టెంట్ అవ్వడం, దానికి పైగా ఒక వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ విన్నర్ అయ్యే స్థాయికి వెళ్ళడం అనేది ఎవ్వరికీ సాధ్యం కాలేదు, ఒక్క గౌతమ్కి తప్ప. ఇదండి గౌతమ్ కృష్ణ మీద మన అనాలిసిస్. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.